ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది ఒక దిమ్మ తిరిగిపోయే పథకం అన్న. ఈ పథకంలో మనకు 90% సబ్సిడీ ఉంది. ప్రతి రైతు ఈ పథకం గురించి తెలుసుకోవాలి, తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరికైతే పశువులు ఉండి షెడ్ కట్టుకోవాలని ఇబ్బంది పడుతారో వాళ్ళకి ఈ పథకం యూజ్ అవుతుంది అనమాట. ఇది 3 యూనిట్లాగా విభజించారు అన్న. ఒకటి 2 పశువులకు, ఇంకోటి 4 పశువులకు, ఇంకోటి 6 పశువులకు అనమాట. సో ఇప్పుడు ఇందులో ఎట్లుంటుంది అంటే 90% సబ్సిడీ. ఇప్పుడు 1,15,000 షెడ్ ఖర్చు అనుకుంటే దాంట్లో 1,03,500 ప్రభుత్వం కట్టుకుంటుంది. మిగతా 11,500 ఏదైతే ఉందో అది మీరు కట్టుకోవాలి. అట్లా 4 పశువులకు 5 పశువులకు మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అర్హులు ఎవరన్నా అంటే మధ్య చిన్నకారు రైతులు, ఎవరికైతే 5 ఎకరాల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకోటి ఎంజిఎన్ ఆర్ఈజీ జాబ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకోటి వాళ్ళు ఏదైతే ల్యాండ్లో వాళ్ళు షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారో ఆ ల్యాండ్ వాళ్ళది ఓన్ అయి ఉండాలి. ఇది మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలన్నది కూడా మీకు డౌట్ ఉంటుంది. ఇది మీ మండల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లేదా ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇంకోటి మీ ల్యాండ్ ప్రూఫ్ గురించి మీ ల్యాండ్ డాక్యుమెంట్, ఇంకోటి ఇందాక చెప్పినట్టు ఎంజిఎన్ఆర్ఈజీ జాబ్ సర్టిఫికేట్ అనమాట. ఇది కంపల్సరీ. ఈ వీడియోలో మనం మేకలు, గొర్రెలు అట్లాగే పౌల్ట్రీ ఫార్మ్ సంబంధించిన స్కీమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అవన్నీ మీరు మిస్ కావద్దంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.